మార్నింగ్ ఫ్రెండ్స్, టుడే డే 1 270 డేస్ ఛాలెంజ్లో ఈ డే 1లో పొద్దున్నే 4 లేచాను. ఇప్పుడు లెగిచి ఫ్రెష్ అయ్యి గుంటూరు బయలుదేరాలి. నేను హాస్పిటల్కి వర్క్ చేయడానికి వెళ్ళాలి కదా. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీడియోలో కలుసుకుందాం. 1 hour later. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మన అవుట్ఫిట్ ఫైనల్గా ఇది. ఓకే గైస్, ఫైనల్గా మనం అయితే రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. ఏమైందిరా? మా ఫ్రెండ్ వీడియో కొడుతు నా కోసం వీడియో కూడా చూస్తున్నా. మా ఫ్రెండ్ ఏం చేస్తున్నావురా? సరే సరే, ఫుల్ రష్. ఇప్పుడు టిఫిన్ షాప్కి వచ్చేసాము. వాడు నేను ఆడ బ్లూ షర్ట్ ఒక అబ్బాయి కనబడుతున్నాడా, అది వాడు. టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్దాం. ఇవాళ డే టు డే యాక్టివిటీ మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటా. నెక్స్ట్ కలుసుకున్నాం. ఇది ఆల్రెడీ తినేసి కూడా అయిపోయింది. వీడికి తిండిపోతుంది. అండ్ హాస్పిటల్ దగ్గరకు వచ్చా. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చినట్టున్నారు. తాళం కూడా తీశారు. వాటిలో ఎవ్వరు లేదు చూడండి. తాళం తీశారు వీళ్ళు. రే తాళం తిండ్రీ. తాళం వేసారు ఇది చెత్తనాయాలు. తాళం ఇప్పుడు పొద్దున్నే ల్యాబ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే, మామూలుగా అయితే డ్యూటీ టైం 9:30కి, మేము 7:40 ఆ టైంకి వచ్చేసాం కాబట్టి ఇదిగోండి ఆడ పండుకుంటారు. ఇంకంతే, నిద్రపోవటం. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట. మేము పొద్దున్నే 5కి వచ్చాం కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత 9 అవుతుంది. లోపు సార్ వాళ్ళు వస్తారు. సార్ వాళ్ళు రంగానే అప్పుడు కలుసుకుందాం. ఇప్పుడు మనం డ్యూటీ ఎగ్గొట్టి సార్ బండి తీసుకొని కాలేజీకి వచ్చాం, మెడికల్ కాలేజ్ కాడికి. ఇది ఒక సాక్ అన్నమాట. ఏదో పని ఉన్నట్టు చెప్తాం, బట్ ఎగ్గొట్టడం. ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్రెండ్ బండి చదువుతున్నాడు. గుంటూరు మెడికల్ కాలేజ్ చేస్తాం. కాలేజ్ పేరు గుంటూరు మెడికల్ కాలేజ్. కాలేజ్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ ఉన్నా. టుడే హాస్పిటల్, అదిగోండి హాస్పిటల్ నుంచి మన స్టేషన్లో ఉన్నాం. ఇక్కడి నుంచి లోనకి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. ఇవాళ ఏం చేశాను అనేది వరకు ఇవాళ ఏం చేయలేదు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇప్పుడు స్టేషన్లో ఉన్నాం. ట్రైన్, మనం ఎక్కే ట్రైన్ ఇదే. ఎక్కడో భోగి ఇప్పుడు ఎత్తుక్కోవాలి. మా వాడైతే S7 అంటాడు. S7కి వెళ్ళాలి. ఇప్పుడు S7కి వెళ్ళి సీటు దొరికిన తర్వాత అక్కడ మీ చిరునవ్వు, మీ నడక నుంచి మీకు కొంచెం బ్లాగింగ్ అయితే చేస్తాను. ఇదైతే మన సీటు. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఆడు పడుకున్నాడు. అరం పైన ఏదో చేస్తున్నాడు. ఆడు చూడండి. ఆడు వచ్చిన కాడి నుంచి ఆ ఫోన్ వదిలిపెట్టట్లేదు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు అసోదయమే లేదురా. టైం వచ్చేసి 5:30. చాలా లేట్ అయింది. ట్రైన్ ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు వెళ్తున్నా. లైట్ ఆఫ్ చేసేసి ఇంక వెళ్ళిపోవాలి. తినడానికి ఇంట్లో టైం కుదరలేదు. నిజమా? ట్రైన్లో తిందామని చెప్పి లంచ్ అదే ఇది పొద్దున్నే బాక్స్లో పెట్టించుకున్నా. వీడు వచ్చి తినడానికి వచ్చాడు. ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పేరు శాలిని. ప్రస్తుతానికి గుంటూరుకు వచ్చేసాము. ట్రైన్ ఇక్కడ ఆగింది. టైం వచ్చేసి 7 అవుతుంది. ఫుల్ క్రౌడ్ ఇక్కడ గుంటూరులో. ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్దాం. ఆడ కలుసుకుందాం. ఈ హాస్పిటల్లో మేము చేసే ల్యాబ్లో అన్ని టెస్టులు జరిగాయి. ఏకైక మిషనరీ ఉండేది ఇక ఈ ల్యాబ్లోనే. మిషన్ చూపిస్తా. అది ఆన్లో లేదు, ఎందుకంటే సార్ వాళ్ళు ఎవరికి లేదు. జస్ట్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఈ మిషను ఆటో మిషన్, దానిది పెద్దది అది. దాంతోపాటు ఇంకొక మిషన్ ఉండిద్ది.
ఇది వచ్చేసి మరి ఏం దేని జరుగుతుందో మనకి అంత తెలియదు, ఎందుకంటే ఇక్కడికి ఎంత తొందరగా రాలేరు ఎవరిని ఈ మిషన్ కూడా. ప్రజెంట్ లంచ్ టైం, లంచ్కి వచ్చాము. ఇది నార్కో ఏరియా. ఇది మా ఫ్రెండ్ రిజ్వాన్. రావే ఇక్కడి నుంచి ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అన్నం తినాలి. అది చూపిస్తాను చూడండి. అలా కూర్చున్నాడు, అటు మీకు రోజు ట్రైన్ కనబడుతుంది. ఇంకో ఫ్రెండ్ మొత్తం. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము హ్యాండ్ వాష్ చేసుకొని ఫుడ్ తినాలి. ఈ అబ్బాయి సత్య, అదిగా అబ్బాయి సత్య. ఈ అబ్బాయి యేసోబు, వాడు మాస్క్ పెట్టుకున్నాడు. మాస్క్ తప్పేం చేయడు, ఏం ఉండదు, వర్క్ రాదు, ఏమి రాదు. ప్రస్తుతానికి తినేసి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం. నాటుకో బయట నాటుకో ఎలా ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఉంది డ్యూటీ. ఎప్పుడంటే మనకి 5 months 6 months ఉంది దగ్గరగా. అప్పుడు వద్దాం ఇక్కడికి. ప్రస్తుతానికి ఎండ పడుతుంది కళ్ళల్లో. అందరం తినేసి ఇదిగోండి, అందరం ఇప్పుడు ల్యాబ్కి వెళ్తున్నాం. ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో కలుసుకుందాం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. హాయ్ గాయ్స్, ప్రజెంట్ డే 2 కూడా కంప్లీట్ అయింది. హాయిగా ఇంటికి వెళ్తున్నా. ఇవాళ దరిద్రం ఏంటంటే మనం రికార్డ్ చేయలేకపోయాం. ఫోన్ తీసుకోవడం అంటే ఛార్జింగ్ అయిపోయింది, దానివల్ల రికార్డ్ చేయడానికి అయితే కుదరలేదు. ప్రతి ఒక్కళ్ళ గ్యాంగ్ ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు, ఆడందరూ వాడు ఉంటాడు. ఇంకా మనం చేసేదేం లేదు. మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 3లో కలుసుకుందాం. బాయ్.